గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా విశాఖకు గూగుల్ అంటూ వార్తను హైలైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్టు సాంకేతిక దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ మొదలైన సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఇక వికసిత్ భారత లక్ష్య సాధనలో మేలి మలుపు అంటున్నారు ప్రధాని మోదీ. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్టయితే మావోయిస్టు పార్టీ అగ్రనేత, దాదాపు 2వ స్థానంలో చెలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి నిన్న మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక జూబ్లీహిల్స్ లో గెలిచి తీరుతామంటోంది కాంగ్రెస్. రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలవుతున్నాయి. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, ఓట్ల చోరీకి పాల్పడుతున్న కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలైనా స్పందన లేదు. నేడు హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు కేటీఆర్. ఇక ఐక్లౌడ్ తెరిచి పోలీసులకు వివరాలు ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. విచారణ నవంబర్ 18కి వాయిదా. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో పైన టాప్ లో చూస్తే బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్ కష్టాలకు సంబంధించి కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తున్న సిటిఎస్, దేశవ్యాప్తంగా నిలిచిపోయిన లక్షల కోట్ల లావాదేవీలు, సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడమే కారణమంటున్న బ్యాంకులు. ఇక రీల్స్ గా గనక మనం వార్తలు చూసినట్లయితే, ఇలాంటి వాన్ని ఎందుకు కన్నావు అంటూ భర్త వేధింపులు తాళలేక పిల్లలను చంపి భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య. కవల పిల్లల్లో ఒకరికి పుట్టుకతోనే రాని మాటలు, లోపం నీవల్లే అంటూ భార్యపై భర్త వేధింపులు. మనోవేదనకు గురై తీవ్ర నిర్ణయం తీసుకున్న మహిళ. హైదరాబాద్ బాలానగర్లో విషాదకర ఘటన. ఓ తండ్రి తీర్పు, సంరక్షణ మరిచిన కుమారుడికి మాజీ ఎంపీపీ గుణపాఠం. 3 కోట్ల విలువ చేసే 3 ఎకరాలు ప్రభుత్వానికి అప్పగింత. ఆ భూమిలో భార్య జ్ఞాపకార్థం భవనం నిర్మించాలని వినతి. హనుమకొండ జిల్లాలో ఘటన. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు అన్యాయం, అది నిజమే, అందుకని ఎన్నికల్లో పార్టీకి ఓటమి. గ్రూప్ 1 అభ్యర్థులతో మాటా ముచ్చటలో కవిత చేసిన వ్యాఖ్యలివి. మళ్లీ బీజేపీ ప్రభుత్వమే, నేనే రైల్వే మంత్రిని. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు. ఆయన పేరు అప్పట్లో నేనే ప్రతిపాదించా, కానీ పార్టీ నడపడంలో ఆయన విఫలం. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇక ప్రధాన వార్తల విషయానికి వస్తే, మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకు సంబంధించి ఒక వార్తను, రేపు కేబినెట్ సమావేశం, బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై చర్చ, సాగునీటి ప్రాజెక్టులు, మూసీ మెట్రో పైన రేపు కేబినెట్లో చర్చిస్తారు. ఇక ఎన్ఓసీ ఇంజనీర్లపై బదిలీ వేటు, రాజధానిలో చెరువులు కుంటల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతి ఇచ్చిన వారిపై కొరడా. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. తెలంగాణ ఆర్థికానికి డేంజర్ బెల్స్ అంటూ సెప్టెంబర్లో -0.15గా నమోదు. జూన్ జూలైలోనూ ప్రతి ద్రవ్యోల్బణమే. 4 నెలల్లో ఏకంగా 3 సార్లు రిపీట్. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి. కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి. పూర్తిగా క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి, పైసలకు కటకట, సప్లై ఉన్నా డిమాండ్ లేదు, ఆగిన సంక్షేమం, పెరుగుతున్న ఆత్మహత్యలు, ఇట్లాగే సాగితే మున్ముందు తీవ్ర సంక్షోభం అంటూ సెప్టెంబర్లో రాష్ట్ర ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది అనేది, గ్రామీణ ప్రాంతం అయితే -0.29%, పట్టణ ప్రాంతం -0.05%, సగటున -0.15% అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్లో పడిందంటూ ఈ కథనాన్ని ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు, ఈసీ పెద్దలు చూస్తున్నారా? జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్ల వెల్లువ, 35,000 ఓట్ల పెరుగుదల అంటూ ఒకే ఇంటి నెంబర్తో 2 ఓట్లు. ఇంటి నెంబర్లే తప్ప 287 ఇండ్లు లేవు.
ఒకే ఇంటి నెంబర్తో 43 ఓట్లు నమోదు, ముగ్గురున్న 23, ఇల్లే లేకున్నా 42. బయట వ్యక్తులకు జూబ్లీహిల్స్లో ఓటు హక్కు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ అరాచకాలు, ఈసీ తుది ఓటరు జాబితాలో అనేక కుట్రలు, ఆధారాలతో సహా బయటపెట్టిన కేటీఆర్ అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం అంటూ వచ్చే 5 ఏళ్లలో 1.31 లక్షల కోట్ల పెట్టుబడి, 12 దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం, ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం, వికసిత భారత లక్ష్య సాధనలో మేలి మలుపు అన్న ప్రధాని మోదీ. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్ విశాఖలో ఏర్పాటు. ఇక 13,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, రేపు కర్నూలు పర్యటనలో ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. హలో ఏపీ, ఓకే గూగుల్ అంటూ ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం, విశాఖలో గూగుల్ అతి భారీ ఏఐ హబ్, 1.36 లక్షల కోట్లకు పెరిగిన పెట్టుబడి. నెక్స్ట్ సాక్షి. డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అంటూ A1 జనార్దన్ రావుతో వీడియో కుట్రలు బూమరాంగ్, చౌకబారు వీడియోతో నవ్వుల పాలైన ప్రభుత్వ పెద్దలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఏపీ హైకోర్టుకు 3 నూతన న్యాయమూర్తులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ సుబేందు, జస్టిస్ రమేష్. ఆరోగ్యశ్రీ ఆగి మంచం మీద రోగి, నెల రోజులుగా చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్. ఇవి సాక్షిలో వచ్చినటువంటి కథనాలు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.